అనగనగా రామాపురం అనే ఊరు. ఆ ఊరికి ఆనుకుని ఒక సెలయేరు. ఆ సెలయేట్లో బంగారు చిలక అనే ఒక చేప నివసిస్తూ ఉండేది. ఆ చేప పెద్ద పెద్ద కళ్ళతో, చిన్ని నోటితో తన సహచర చేపలన్నిటికీ స్నేహం చేస్తూ బోల్డు కబుర్లు చెప్తూ ఆహ్లాదంగా ఉంటుండేది. ఆ అందమైన చేపను చూసి నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన ఆడవారు ఆ చేపతో తాము కూడా స్నేహం చేయాలనుకుని కబుర్లు చెప్పడం ప్రారంభించారు. ఆ చేప కూడా ఆడవారితో కుటుంబ క్షేమ విషయాలన్నీ మాట్లాడుతూ చిన్న పెద్ద సలహాలు ఇస్తూ వారితో ఆనందంగా మాట్లాడుతూ జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచేసరికి ఆ ఏట్లో ఎదురై వచ్చినటువంటి బేతాళదేవి అనే ఒక చేప వీరి అందరి ఆనందాన్ని చూసి తాను అక్కడికి రావాలనుకుని ఆ సెలయేట్లో ఎదురీదుకుంటూ ఈ ఊరు సమీపానికి వచ్చింది. అక్కడ ఈ బంగారు చిలక ఆడవారు మాట్లాడుకోవడం చూసి తనతో కూడా వారు మాట్లాడితే బాగుండు అనుకునేది. కానీ ఈ బేతాళదేవి యొక్క ఆకారం కానీ మాట తీరు కానీ నచ్చని ఆడవారు ఆ బేతాళదేవితో స్నేహం చేయటం మానేశారు. కేవలం బంగారు చిలకతో మాత్రమే మాట్లాడడం చూసి బేతాళదేవి అసూయపడ్డం మొదలుపెట్టింది. ఎలా అయినా ఈ బంగారు చిలక్కి ఆ వచ్చే ఆడవారికి మధ్య గొడవ పెట్టాలని ఎన్నో రకాల కుతంత్రాలు చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. ఏం చేయాలి, వాళ్ళ మధ్య స్నేహం పాడు చేయాలి అనేది దాని ఉద్దేశం. అయితే తెల్లవారేటప్పటికి తను ఏం చేయాలన్న విషయం మర్చిపోయి అక్కడే పచారులాడుతూ ఉండిపోయింది. ఇంతలో ఆ నదిలో చేపలు పట్టడానికి వచ్చినటువంటి జాలరి భలే మంచి చేప దొరికిందే అనుకొని బేతాళదేవిని పట్టుకోవడానికి వల విసిరాడు. ఆ వలలో అనుకోకుండా తప్పుడు ఆలోచనలతో ఉన్న బేతాళదేవి ఆ వలలో చిక్కుకుంది. అయితే ఆ బేతాళదేవిని పట్టుకున్న ఆ జాలరి పరమ సంతోషించాడు. ఓహో, భలే చేప దొరికిందే నాకు అనుకున్నాడు. కానీ ఇంతలో ఇప్పటి సమయానికి వచ్చే మన బంగారు చిలక వస్తూ అయ్యో బేతాళదేవి వలలో చిక్కుకోవడాన్ని చూసింది. చాలా బాధపడింది. ఎందుకంటే బంగారు చిలక మనసు చాలా వెన్నలాంటిది కదా, అందరితో స్నేహంగా ఉంటుంది కదా. ఈ బేతాళదేవి కుతంత్రంతో తన మీద చేయబోయిన కుట్ర ఏమీ తెలియకపోయినప్పటికీ తాను మాత్రం బేతాళదేవిని కాపాడాలని అనుకుంది. తన మాటల చాకచక్యంతో జాలరితో మాటలు కలిపింది. మా జాతి చేపను చంపటం అంత మంచిది కాదు అన్నట్టు చెబుతూ బేతాళదేవిని విడిపించే ప్రయత్నం చేసింది. బంగారు చిలక మాటలు విన్న జాలరి పాపం అయ్యో, ఈ చేపను నేను పట్టుకుపోతున్నానా అన్న బాధ కలిగింది అతనికి. ఆ జాలరి బంగారు చిలకను చూసినట్టే బేతాళదేవిని కూడా చూడాలని అనుకున్నాడు. సరే, నీ మాటలు విన్నాను కాబట్టి నీకోసం ఈ బేతాళదేవిని వదిలేస్తున్నాను అని చెప్పి జాలరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి వలలో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బేతాళదేవికి మళ్ళీ భూమి మీదకి వచ్చినంత ఆనందం కలిగింది. అప్పుడు అర్థమైంది, ఎవ్వరికీ హాని చేయకూడదు అని. హాని చేసిన వారికి కూడా మంచి చేయాలనుకునే బంగారు చిలక లాంటి స్నేహితులు ఉండడం మనకెంతో అవసరం సుమా. స్నేహితులను కాపాడుకోవాలి, ఎవరికీ హాని చేయకూడదు అని తెలుసుకున్న బేతాళదేవి బంగారు చిలక దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరింది. చూసావా, చెడు చేసేవారికి కూడా మంచి చేసేవాళ్ళంటే ప్రపంచమే మనతో స్నేహం చేస్తుంది. మంచి చేయడంలో అంత గొప్పతనం ఉందన్నమాట. సరేనా మరి, ఇంకొక తర్వాత చెప్పుకుందాం.